ఖమ్మం జిల్లాలో చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతోంది టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరైన కార్యకర్తల కోసం నోరూరించే వంటలను సిద్దం చేశారు. వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు కలిపి 32 వంటలు సిద్దమయ్యాయి. భోజనంతో పాటు స్నాక్స్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఎండ వేడి తట్టుకోవడానికి గంటకు మజ్జిగ, ఫ్రూట్ సలాడ్స్ వంటివి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం రేపు జరగనున్న నేపథ్యంలో దీనికోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నది. ఇప్పటికే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి ప్రధానంగా ఇక్కడికి 4000 మంది పైగా ప్రతినిధులు వచ్చేస్తున్న నేపథ్యంలో వారి కోసం 2 రోజులుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు అంటే దాదాపు ఈ రోజు మధ్యాహ్నానికే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఇటు మెదక్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారి కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మనం చెరుకూరి వారి తోటలో ఉన్న ఈ తోట సమీపంలో తోటకి ఆనుకుని ఉన్న కొద్ది దూరంలోనే దాదాపుగా 4000 మంది ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే వారి కోసం భోజన సదుపాయాలు కూడా దాదాపుగా 2 రోజుల పాటు అంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ముందు నుంచే ఏర్పాట్లు చేయాల్సిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచే వంటకాలను సిద్ధం చేస్తున్న పరిస్థితి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఏర్పాటును తగ్గించి కూడా తెలంగాణ రుచులను చూపించడం అనేది ప్రత్యేకంగా మారిన విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్లో కానీ నల్గొండ జిల్లాలో కానీ అదేవిధంగా ప్రత్యేక వంట రుచులు తెలంగాణ రుచుల పేరు మీద పెట్టిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యమ కాలంలో తెలంగాణ రుచుల పేరు మీద అనేక హోటళ్లు కూడా వెలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్న దీనికి సంబంధించి దాదాపుగా ఖమ్మం జిల్లా కేంద్రం ఇటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉండటంతో ఇటు తెలంగాణ రుచులే కాకుండా అటు ఆంధ్ర రుచులను కూడా ఏర్పాటు చేసేందుకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ముద్దపప్పు, మామిడికాయ, గుత్తి వంకాయ, బీరకాయ ఇట్లాంటి శాకాహారంతో పాటు అదేవిధంగా మటన్ కర్రీ, చింత చిగురు మటను, మెంతి చికెన్ ఇగురు ఇలాంటివి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. దీనికోసం దాదాపుగా అంటే 2 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున దాదాపుగా ఈ చెరుకూరి తోట ప్రాంగణంలో సుమారు 12 నుంచి 15,000 మందికి పైగా భోజనాల వసతుల్ని చేసేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అంటే కేవలం ప్రతినిధుల సమావేశంలో మధ్యలో కేవలం గంట సేపు మాత్రమే సమయాన్ని ఇస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కూడా ఎక్కువ మంది వంట వాళ్ళని అదేవిధంగా సప్లయర్స్ని పెడుతున్నారు. దాదాపుగా అటు విజయవాడ నుంచి 2 టీములని అదేవిధంగా హైదరాబాద్ నుంచి 2 టీములు తీసుకొచ్చి ఈ వంట ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, దీనికోసం ఎట్లాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? యాక్చువల్గా 15వ ప్లీనరీ సందర్భంగా ఖమ్మంలో పెట్టడం అది ఈ జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు దాని బాధ్యత తీసుకొని అది ఫుడ్ కమిటీకి మమ్మల్ని ఇన్ఛార్జీలుగా వేశారు. ఇక్కడ దీనికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తున్న 10 జిల్లాల ప్రతినిధులందరికీ కూడా ఇక్కడ 8,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీఐపీలకి 1,500 మందికి ప్లీనరీ హాల్ పక్కన సౌగంధిక ఫంక్షన్ హాల్లో 1,500 మంది వీఐపీలకు భోజనం ఏర్పాటు చేస్తున్నాం. వీఐపీల దగ్గర విజయవాడ నుంచి ఒక వంట మాస్టరు, ఒక 40 మంది వాళ్ళకి హెల్పర్స్, ప్లస్ ఇక్కడ కూడా ఒక విజయవాడ నుంచి ఒక వంట మాస్టర్ 40 మంది. అలాగే హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషల్ కాబట్టి మనం ఆ మార్కు చూపించడం కోసం హైదరాబాద్ నుంచి 2 బ్యాచ్లని వీఐపీస్కి ఇక్కడ డెలికేట్స్కి సంబంధించి హైదరాబాద్ నుంచి 2 బ్యాచ్లు వంటలు వస్తున్నారు. దానికి దమ్ బిర్యానీ వేయడం కోసం ఇట్లా తెలంగాణ ప్రత్యేకతను చూపిస్తూ తెలుగువారి వంటకాలన్నీ ఆంధ్ర తెలంగాణ కలిపి తెలంగాణ ప్రత్యేకతను చూపిస్తూ తెలుగువారి వంటకాలన్నీ కూడా ఇక్కడ మేము అందరికీ తినిపించేందుకు, రుచి చూపించేందుకు మేము అన్ని ఏర్పాట్లలో ఉన్నాం. ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతిరోజు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రతిరోజు ఇవన్నీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది దాదాపుగా ఈ వంటకాలు ఎట్లా చేస్తున్నారు, ఏం జరుగుతుంది? వంటకాలు బాగా చేస్తున్నామండి. మామూలుగా వచ్చేటప్పటికి రాత్రి రేపు పొద్దున పట్టేసరికి మటన్ పలావు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, మామూలుగా వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్ హల్వా, మామూలుగా మిరపకాయ బజ్జీ చాలా రకాలుగా చేస్తున్నాము. విజయవాడ నుంచి వచ్చామండి, మేము 50 మంది దాకా వచ్చినాము. అదే ఇది దాదాపుగా ఈ ప్రాంతంలో ఈ వంటకాలని దాదాపుగా రుచి చూసే ఖమ్మం జిల్లా రుచులను చూపించే విధంగా ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎటువంటి వంటకాలు దొరుకుతాయో ఆ విధంగా రుచులు చూసే విధంగా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన ప్రతినిధులకి అదేవిధంగా దాదాపుగా 4,000 మంది ప్రతినిధులు అయినప్పటికీ దాదాపుగా 15 నుంచి 15,000 మందికి పైగా ఇక్కడికి వస్తారని అంచనా ఇస్తూ వారి కోసం భోజన వసతులు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మామిడి తోట నుంచి కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ.